అందరికీ నమస్కారం అండి. నీకు చాలా సుస్వాగతం. ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ కొలతలతో కాజు చిక్కీని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. స్వీట్ షాప్ స్టైల్లో ఈజీగా ఇంట్లోనే తక్కువ టైంలో దీన్ని తయారు చేయవచ్చు. మరెందుకు ఆలస్యం, బెల్లంతో చేసే ఈ జీడిపప్పు చిక్కీ తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా కాజు చిక్కీని తయారు చేయడానికి జీడిపప్పులు తీసుకోవాలి. ఇక్కడ బద్దపప్పు లేదా విడిగా ఉండే పప్పునైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను బద్దపప్పును తీసుకుంటున్నాను. కళాయి తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిలో నెయ్యిని వేయాలి. ఇక్కడ నేను ఆవు నెయ్యిని యూజ్ చేస్తున్నాను. 1 స్పూన్ వేసాను. 1 కప్పు జీడిపప్పును తీసుకొని ఆ నెయ్యిలో వేసి దోరగా సిమ్లో వేయించాలి. వేగిన జీడిపప్పును గరిటె సహాయంతో ప్లేట్లోకి తీసుకోవాలి. అన్ని జీడిపప్పులు ఇలాగే దోరగా వేగనివ్వాలి. సేమ్ అదే కప్పుతో 1 కప్పు బెల్లం తురుము తీసుకున్నాను. బెల్లం తురుము అందుబాటులో ఉన్నట్లయితే నార్మల్గా ఉండే బెల్లాన్ని తీసుకోవాలి. జీడిపప్పు వేయించగా మిగిలిన నేతిలో బెల్లం తురుమును వేయాలి. 3 స్పూన్లు నీటిని వేసి మొత్తం గట్టి సహాయంతో కలిసే విధంగా కలపాలి. పొయ్యి సిమ్లో పెట్టి బెల్లాన్ని కరిగించాలి. కలుపుతూ ఉంటే నెమ్మదిగా పాకం అనేది బంగారు వర్ణంలోకి తయారవుతుంది. ఒక ప్లేట్లోకి నార్మల్ వాటర్ని తీసుకొని గట్టి సహాయంతో కొద్దిగా పాకాన్ని తీసుకొని నీటిలో వేయాలి. దగ్గరగా జరిపినట్లయితే ఉండపాకం తయారవుతుంది. పాకాన్ని పట్టుకొని పైనుంచి కిందకి వేసినట్లయితే సౌండ్ కూడా టంగుమని వస్తుంది. మీరు గమనించవచ్చు. ఇలా తయారైన పాకంలో ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును వేసి మొత్తం దగ్గరగా ఉడకనివ్వాలి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే పెట్టి జీడిపప్పును కుక్ చేయాలి. ముందుగా నెయ్యిని అప్లై చేసిన ప్లేట్లోకి ఈ మిశ్రమం మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలి. ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని దాని వెనక భాగంలో నెయ్యిని అప్లై చేసి మిశ్రమాన్ని మొత్తం సమంగా పరవాలి. వేడిగా ఉన్నప్పుడే పిజ్జా కట్టర్ సహాయంతో నచ్చిన షేప్లో కట్ చేయాలి. బాగా పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారాక ఒక అట్లకాడ సహాయంతో తీసినట్లయితే ముక్కలు విడిగా వస్తాయి. సర్వ్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.